వెళ్దాము. మొన్న ఏదైతే ఖమ్మం సభలో సీఎం మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి బీఆర్ఎస్ నిన్న కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకటి కేసీఆర్ పైన మాట్లాడడం అంటే బొంద పెట్టడం ఈ వ్యాఖ్యలకు సంబంధించి, అదేవిధంగా ఇటు మామూలుగా రాజకీయ విమర్శల పరంగా చూస్తే అటు టీడీపీని లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ను లేకుండా చెయ్యాలి, సమాధి కట్టాలి, ఈ వీటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందిర గారు, ఇది కూడా మీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తా. చెప్పండి. అంటే ఏంటి టీడీపీని లేకుండా చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేయడము అనేది ఈ లైన్ ఎలా? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు సార్ ముఖ్యమంత్రి, ఒక విధంగా టీడీపీ ఏ విధంగా పుట్టింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోనే, తెలుగు వాళ్ళ గౌరవంతోనే టీడీపీ పుట్టింది. అది సింపుల్ లైన్. కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీని లేకుండా చేసినందుకు అటు బీఆర్ఎస్ లేకుండా చేయాలి, బొంద పెట్టాలి. ఇదేం సీక్వెన్స్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక లీడర్ గా తన విజన్ ని ప్రజల పట్ల ఉన్నటువంటి దాన్ని తెలియజేయడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి చేసినటువంటి మంచిదాన్ని, కొన్ని స్కీమ్స్ ని, అట్లాగే ఎన్టీఆర్ హయాంలో జరిగినటువంటి విషయాల పట్ల తను తీసుకున్నటువంటి విషయాలని కొంత ఉటంకిస్తూ ఆ సందర్భంలో మాట్లాడుతూ, కేసీఆర్ గారు టీడీపీని పూర్తిగా చేసినారు, అలాంటి పార్టీ అవసరం అంటే ఒక ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి వ్యక్తిని మనం బేర్ చేయడం అవసరమా అనే ఉద్దేశంలో ఆయన తీసుకున్నటువంటి లైన్. కానీ పేపర్లు పూర్తిగా ఒక టీడీపీని అన్నారు కాబట్టే అనే విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మీరు అది మొత్తం వినండి, విన్న తర్వాత మనకు ఒక లైన్ దొరుకుతుంది. సో వాళ్ళకి కావాల్సినటువంటి అంశాన్ని మాత్రమే ఎత్తి చూపినారు, దాన్ని ప్రతిపక్షాలు పట్టుకొని ఇవాళ టీడీపీని అంటే ఎంత మీకు అదవుతుంది, సో దీని వెనక ఏం జరుగుతుంది, ఏం కుట్ర ఉన్నదని మాట్లాడుతున్నారు. సో ఇంత దారుణమైన రాజకీయాలు ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి తను చెప్పినటువంటి విషయంలో ప్రజల పర్సెప్షన్ లో ఉన్నటువంటి అంశాన్ని తెలియజేశారు. సో ఆ రోజు పూర్తిగా టీడీపీని తన పార్టీలో, తన ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నామని చెప్పేసి చేసినటువంటి అంశాలను, సో రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంలోనే కదా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో ఎవరి మనుగడ కోసమో వాళ్ళు వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అదవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో కనుక టీడీపీ పట్ల తెలంగాణలో బాగానే ఉంటే అదే పార్టీలో ఉండి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నేతలు ఎందుకు కృషి చేయకుండా ఈ ఎటు మిగతా పార్టీలకు జంప్ అయినట్టు? సో అక్కడ వేరే పార్టీలు దెబ్బ కొట్టడం కన్నా పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ మనుగడ కోసం పక్క పార్టీలోకి వెళ్ళడం వల్లనే ఇది జరిగిందేమో. ఇప్పుడు ప్రజలకు సర్వీస్ చేయాలనుకొని ఒక విజన్ తో పాలిటిక్స్ కి వచ్చినటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా ఏం చేస్తారండి? సో ఒక ప్లాట్ఫామ్ లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఏం లేని ఎడారిలో ఎండమావు లెక్క కొట్లాడడం కన్నా, సో ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఒక లైన్ లో, ఒక దేశంలో ఉన్నటువంటి ఒక నేషనల్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు లైన్ తీసుకోవడంలో తప్పు లేదు కదా అంటున్నాను. సో ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి పదవుల ద్వారా వచ్చి ఇక్కడ ఏదో చేసి అయ్యుంటే అట్లా అనాలి. ఇప్పుడు ఏమంటారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఒక బీఫామ్ పైన గెలిచి ఇంకో బీఫామ్ పైన ఉన్నటువంటి దాంట్లో మంత్రిగా చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అట్లా చేయలేదు కదా. సో ఆయన కూడా ప్రజల పర్సెప్షన్ లో ఒక లీడర్ గా తనేందో ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. ఆ సందర్భంలో తను వచ్చినటువంటి లైన్ లో ఆ విషయంలో మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నానండి, నేను షర్మిల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత షర్మిల గారి విషయంలో ఆమె ఉన్నటువంటి సందర్భంలో నేను బయటకు వచ్చినాను. సో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చినప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీలో కొట్లాడినా పని చేసిన 1 year. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో అవినీతి పైన కొట్లాడాలని చెప్పేసి నేను పని చేసినప్పుడు, సో ఆయన వచ్చి కేసీఆర్ తో కలిసినప్పుడు ఇంకా లైన్ ఏముంది ఇక్కడ పని చేయడానికి? లేదు కదా. సో నాకు ఆటోమేటిక్ గా నేను పని చేయాలంటే నాకు ప్లాట్ఫామ్ కావాలి కదా. సో అప్పుడు ఆటోమేటిక్ గా ముందున్నట్టు నా కుటుంబానికి కాంగ్రెస్ కి వెళ్ళాను నేను. అది ఎట్లా తప్పుపడతాం రాజకీయాలలో? కాదు కదా. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లైన్ విషయంలో ఆ కుటుంబం నుంచి ఆయన రాజకీయంగా ఎదిగి ఉన్నాడు. సో ఆ పార్టీ పూర్తిగా లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లైన్ లో వేరే పార్టీస్ కూడా ప్రజల గురించి కొట్లాడతారు అన్న దాంతోని మీరు వేరే పార్టీలోకి వెళ్ళారు, ప్రజల గొంతుకై వినిపించారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చారు. గత పార్టీలకు సంబంధించి గత పార్టీలు లేకుండా పోయాయి అన్నటువంటి వాటితోని మీరు ఏదైనా లైన్ తీసుకొని మాట్లాడగలుగుతారా? సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎందుకు పుట్టిందండి ఈ దేశంలో?
అవినీతి పైన అని చెప్పేసి పుట్టింది. దాని అవినీతి మరకలు అంటినాక ఆ పార్టీకి విలువేముంటది చెప్పండి? అక్కడ ఉండదు కదా. సో ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్ లైన్ లో తను చెప్పడం జరిగారు. సో అమ్మ పాలు తల్లి పాలు దాగి తల్లి రమ్ము గుద్దే తత్వం కాదు. జరిగినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజలకి పని చేయాల్సి వచ్చినప్పుడు ఆయా ప్లాట్ఫామ్ లో ఏముంటాయో ఉన్న సందర్భాన్ని బట్టి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ లో రాజకీయాలు ఉంటాయి. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడకూడదు అనేది రాజకీయాలలో ఉండదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, సో అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి నేనేం మాట్లాడుతున్నా, ఇదే కేసీఆర్ గారి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తో కలిసి పొత్తులో పనిచేసినప్పుడు ఆయన లైన్ ఏముండే, అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పట్ల ఆయన లైన్ ఏముండే, ఇవాళ తన లైన్ ఏముండే మీరు చూడండి ఒకసారి పాలిటిక్స్ లో. కాబట్టి టీడీపీని సందర్భంలో వచ్చిన నేపథ్యంలోనే మాది ఖమ్మం వేదికగా మాట్లాడారు. ఖమ్మం అంటే ఖమ్మంలో ఉన్నటువంటి ఓటర్స్ అక్కడ ఇంకా కూడా టీడీపీ ఉండింది, అక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ ఉంది. అట్లా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్న ప్రజల్ని ఉద్దేశిస్తూ తీసుకున్న లైన్ గా మనం చూడాలి. సుమిత్ర గారు ఆ సభలో చూసాము టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. నేను క్లోజ్ చేసాను. నాకెవరు శత్రువులు లేరు. నా శత్రువులంతా కూడా నిరుద్యోగ వ్యవస్థ, ఏమంటారు పిల్లల స్కిల్ డెవలప్మెంట్ చేసే వ్యవస్థ, ఇట్లాంటి నాది పైన ఏమున్నటువంటి శత్రుత్వగా భావిస్తూ దాన్ని పారదోలిక పనిచేస్తున్నాను. గత ముఖ్యమంత్రి నిలబడే పరిస్థితిలోనే లేడు. ఆయన నా శత్రువే కాదు అనే ఉద్దేశంతో ఆయన ఒక పని చేస్తున్న సందర్భంలో చెప్పాడు తప్ప దాన్ని మనం ఆ లైన్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. సుమిత్ర గారు మీరు మాట్లాడతారా? క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఆ సభ చూసాము. టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా జెండాలు పట్టుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళను ఉత్తేజపరిచేందుకు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, సో ఇక్కడ బీఆర్ఎస్ ఉండకూడదు, ఎందుకంటే ఒకవేళ పోటీ ఉంటే బీఆర్ఎస్ నుండి ఉంటుంది అనుకుంటే వాళ్ళకు ఓటేయద్దు అన్నటువంటి దాంతో మాట్లాడుంటారు. కానీ దాన్ని టీడీపీ అభిమానము మొత్తం అంటే గురు శిష్యులు ఈ విధంగా ఒక రకమైన ప్రొజెక్షన్ ఇచ్చి అటు బీఆర్ఎస్ దీన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేది వాళ్ళ వర్షన్. లేదండి, బీఆర్ఎస్ హైలైట్ చేయడం కాదు. ఎస్, వేరే పార్టీ జెండాలు రావు. సాధారణంగా వచ్చినాయి అంటే తప్పకుండా ఇద్దరికి ఇది ఉంటది. ఈయనను టీడీపీగానే భావించి అక్కడ జెండాలు ఈయన ప్రోత్సహిస్తారని చెప్పి అక్కడికి రావడం జరుగుతుంది. ఒకటి. రెండవది, ఇందాక తనన్నారు ఎవరు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది లేకుండా పోయింది, అవినీతి మీద పోరాడిన పార్టీ ఇదైపోయింది కాబట్టి నేను తొలగిన అన్నారు. మరి తెలంగాణను వ్యతిరేకించినటువంటి సమైక్యవాద చంద్రబాబు పార్టీ తెలంగాణలో ఉండాలని మేమెందుకు అనుకుంటామండి? పార్టీలు మెర్జ్ అయినప్పుడు రాజ్యాంగబద్ధంగా జరిగినప్పుడు దాంట్లో తప్పేముండదు కదా. రెండోది, ఇందిరా శోభన్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు నాకెవరి మీద కోపం లేదు, ఫామ్ హౌస్ లో ఆయన ఆరోగ్యమే బాగాలేదు, అసలు కేసీఆర్ గారు పేరెత్తకుండా ఫామ్ హౌస్ పేరెత్తకుండా గాలి పీల్చుకోగలుగుతారా రేవంత్ రెడ్డి గారు? ఊపిరి తీసుకోగలుగుతారా ఆ స్థాయిలో? ఇంకొకటి, సరే మాట్లాడనియండి, ఏది అంశాల మీద కానీ ఇతరత్ర ఏది మాట్లాడతారో మాట్లాడని, చర్చ చేయని, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటది. వ్యక్తుల బతుకు కాదు ఇక్కడ. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, సరే. కానీ నిందలు ఎందుకండి? 100 మీటర్ల లోతు దవ్వి పాతి పెడతారా? పెట్రోల్ పోసుకొని కాల్చుకో అన్నా, బావిలో దూకన్నా, ఆత్మహత్య చేసుకో అన్నా ప్రతి సందర్భంలో దుర్మార్గమైన మాటలే తప్ప ఇంకొకటి ఉండదు. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతులు, శాపనార్థాలు, నిందలు. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా అండి? పిల్లి శాపాలకు బీఆర్ఎస్ అనే పాలకడవ పగులుతుందా ఈ రేవంత్ రెడ్డి పిల్లి శాపాలు పెడితే? అదొక అమృత భాండం. సుమిత్ర గారు, ఇప్పుడు వాళ్ళు ఎంత విధంగా విమర్శలు చేస్తున్నారో, సీఎం గారు ఎంత చేస్తున్నారో, అంతకు మించి బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటరు అటాక్స్ కు పెద్ద ఎత్తునే ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మీరే ముందుగా ఎత్తుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అన్న పరిస్థితి ఉందా? లేదండి, మాట నేను స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసానండి రేవంత్ రెడ్డి గారి మీద. తప్పకుండా చర్యకు ప్రతి చర్య ఉంటది. మా అధినేతను ఆత్మహత్య చేసుకోమని, పెట్రోల్ పోసుకొని కాల్చుకోమని, పిల్లల మీద పెట్రోల్ పోసి కాల్చి చంపమని, ఆ కేటీఆర్ గారిని, కవిత గారిని కాల్చి చంపమని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి చట్టానికి వ్యతిరేకంగా శాంతి భద్రతలకు సమస్య వచ్చేటట్టుగా ఆయన మాట్లాడితే మేము ఎట్లా మౌనంగా ఊరుకుంటాం? నిన్న దాసోజు గారు కూడా
కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్, మాటకు మాట తప్ప ప్రత్యేకించి మేము అనాలని కాదు. మేము రేవంత్ రెడ్డి పాలించమంటున్నాం, ప్రజలకు మంచి చేయమంటున్నాం, ప్రతిపక్షం కాదు, పాలకపక్షం కాదు, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలన్నదే మా ఆకాంక్ష అని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. మీరు ఎంత మంచి చేయగలుగుతారో చేయండి, మీరు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చండి, పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయండి, ఎవరొద్దన్నారు, యాసంగి సన్న వాటిల బోనస్ ఇచ్చేయండి, ఎవరొద్దన్నారు, ఇప్పుడు యాసంగి పంటలు విత్తుకుంటున్నారు, అయిపోయింది సమయం, రైతు భరోసా దిక్కు లేదు, ఇయ్యండి, ఎవరొద్దన్నారు, పల్లెలకు మాత్రమే ఎందుకు ఇచ్చిండ్రండి మొన్న చీరలు, ఇప్పుడు పట్టణాలకు ఎందుకు ఇస్తుండ్రండి ఎన్నికలకు కాకపోతే? ఈ భాగవతం తెలియదా? 1,30,00,000 చీరలు కేసీఆర్ గారు బతుకమ్మకి ఇవ్వగలిగితే 60 లక్షల చీరలు ఇవ్వలేకపోతున్నారు. విడతల వారీగా ఎన్నికల కోసం చీరలు పంపిణీ చేస్తా ఉన్నారు. మీరు చేస్తున్నారా రాజకీయం? మేం చేస్తున్నామా? బీఆర్ఎస్ గా సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు లాగా కేసీఆర్ గారి పాలన, 9.5 సంవత్సరాల పాలన ఒక అద్భుతమైనటువంటి పాలన. దేశమంతా ఇటు మోదీ గారే ఆ పథకాలను అనుసరించే విధంగా రైతు బంధు పథకాన్ని మోదీ గారు కూడా ప్రవేశపెట్టినరు. కిసాన్ పేరుతో ఆయన తక్కువ ఇస్తున్నారు, కాకపోతే 2 ఎకరాల రైతుకే ఇస్తున్నారు. అది కూడా ఆ పెట్టుబడి సాయం చాలా తక్కువగా ఇస్తున్నారు, అయినా అభినందించదగ్గది. మోదీ గారు ఆ చర్య రైతన్న కోసం జై జవాన్ జై కిసాన్ అనుకున్నాము. కిసాన్ కు తప్పకుండా మేలు జరగాల్సిందే, కడుపుకు అన్నం తినే వాళ్ళందరూ దాన్ని ప్రోత్సహించాల్సిందే అండి. ఇక్కడ మేం మాత్రం ఖచ్చితంగా ఈట్కా జవాబ్ పత్తర్కా జవాబు ఇట్సే అంటారు కదండి, అది అట్లా తప్పకుండా మేము మా ప్రజల పక్షం అండి. 60 లక్షల కుటుంబం, మేము ఎట్లా ఊరుకుంటాము? భూస్థాపితం చేస్తాడా బీఆర్ఎస్ ను? అవుతుందా ఈయన వాళ్ళ? సాధ్యమవుతుందా? ఇవాళ టీడీపీని మళ్ళీ తీసుకొస్తాడా? ఎస్, ఏ పార్టీలో ఉన్నారో ముందు మీరు క్లారిటీ ఇచ్చుకోండి సార్. బీజేపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా? పేమెంట్ కోటా సీఎం గారు మీరు ఏ పార్టో తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వండి. వెంకటరెడ్డి గారు మళ్ళించడానికి సిట్లు చేయకండి. సిబిఐ విచారణ హరీష్ రావు గారు కోరిండ్రు, మరి అది చూడండి మీరు. సిబిఐ విచారణ నిన్న హరీష్ రావు గారు కోరిండ్రు, దానికి సంబంధించి ఏం చేస్తారో చూడండి. మహిళా వెంకటరెడ్డి గారు ఈ టాపిక్ వచ్చినప్పుడు మధ్యలో బీజేపీ వర్షన్ కూడా వస్తోంది. ముఖ్యంగా సీఎం గారు ఇటు కాంగ్రెస్ అంటే ఇండివిజువల్ ఇమేజ్ ఒక ఎత్తు అయితే, అటు టీడీపీ, దాంతోపాటు అక్కడ కూటమి ఉంది కాబట్టి అక్కడ బీజేపీ, ఆ లెక్కల్లో మీరు కూడా మీ వైపు కూడా ఉన్నట్టుగా అటు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఇది. మాకేముంటది మేడం, అక్కడ కూటమిలో మేము అధికారంలో ఉన్నాము, అది వేరే సంగతి. ఈ సమస్య ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు తెలంగాణకు సంబంధించినటువంటి అంశము. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, గత 9.5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన అనుసరించినారు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చినారు. నేను అనడం కాదు, మీరు అనడం కాదు, ఇచ్చినారు. సరే, దానికి ప్రజలకు హక్కు ఉంది, ఆ పార్టీలు దాన్ని గౌరవించాలి. సరిదిద్దుకుంటే సరిదిద్దుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంబంధించిన సరిదిద్దుకుంటే కనపడతలేదు. ఓడిపోవడానికి కారణం ఇంకా ప్రజలే అనేటువంటి పద్ధతి లోపల ఆ నాయకత్వం ఇప్పటికి కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. అది వాళ్ళ సొంత విషయం. రెండవది, 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాల పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలే మాట్లాడుతున్నాడు తప్ప పరిపాలన మన చేతిలోకి వచ్చింది, మనం ఏం చేయాలి, ప్రజా సంక్షేమం కోసం అనేటువంటి అంశాలను పక్కకు పెట్టి రోజు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆ భాషా ప్రయోగాలు రకరకాలుగా జరుగుతున్నాయి. మనం చాలా సందర్భాల లోపల మీడియాలో చర్చించుకున్నటువంటి అంశమే, కొత్తగా ఏం కనపడలేదు మేడం. అయితే ఏంటంటే, గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయాల్లో చాలా తీవ్రమైనటువంటి విశ్లేషణలు బయటకు వస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఉన్న పలంగా టీడీపీని ఎందుకు ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది ఒక ప్రశ్న. సరే, మీరు అవునన్నా కాదన్నా కూడా ఆయన టీడీపీ వర్గం నుంచి వచ్చినాడు, ఉంటే వ్యక్తిగతంగా గౌరవం చంద్రబాబు నాయుడు మీద ఉంటే తప్పేం లేదు. ఎందుకంటే పనిచేసినాడు, నమ్మకాలు, రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు, దాన్ని మనం కాదని వెళ్ళాము. సాధారణంగా మనం వాటన్నిటిని కూడా గౌరవిస్తాము. మనకు తెలంగాణ సాంప్రదాయంలో కానీ భారత సాంప్రదాయంలో కానీ మనం అన్ని కూడా ఆహ్వానించవలసినవే. కాకపోతే ఏంటంటే, ఖమ్మం సభలోకి వెళ్ళి అక్కడ ఎందుకు మాట్లాడినాడు? ఖమ్మంలో కొంతమంది ఏమంటారంటే, ఓట్ల కోసము మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, అక్కడ బ్రహ్మాండంగా కాంగ్రెస్ కూటమే గెలుస్తున్నటువంటిది. 2014 నుంచి జరిగిన ఎన్నిక కానీ, 2018 కానీ, మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ ఏదో ఒక సీటు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడు, ఎన్టీ రామారావు గారు ఎందుకు తీసుకొచ్చినాడు అనేటువంటిది. కాబట్టి స్పష్టంగా రాజకీయాల్లో తీవ్రమైనటువంటి, అంత సులభమైనటువంటి నేను అనుకోవడం లేదు మేడం. ఒక ఛానల్ టీవీ ఛానల్, ప్రముఖ టీవీ ఛానల్ బొగ్గుగునులకు సంబంధించినటువంటి చేసినటువంటి అధికారులకు, మహిళా అధికారులకు లింక్ చేసి మాట్లాడినటువంటిది, మంత్రి గారు లింక్ చేసి మాట్లాడినటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం. దాన్ని అందరం ఖండించవలసినటువంటి అంశం. స్త్రీని గౌరవిస్తాం కాబట్టి మనం ఆ కోణం లోపల మళ్ళీ డైరెక్ట్ గా మరొక ప్రధాన పత్రిక పేరు పెట్టి, ఒక ముఖ్యమైనటువంటి నాయకుని పేరు పెట్టి రాస్తే దాని గురించి ఏం జరుగుతుంది ఇప్పుడు అసలు అర్థం కావడం లేదు. గందరగోళంగా ఉన్నది రాజకీయాలను కూడా తెలంగాణలో. కాబట్టి ఎవరి ఎత్తుగడల్లో వాళ్ళు ఉన్నారు అనేటువంటిది కనపడుతున్నటువంటిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సహజంగా ఇంకొకటి, కాంగ్రెస్ లో కల్చర్ ఎక్కడ లేదు. నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అనేటువంటి చెప్పడం అనేటువంటిది. వాళ్ళందరూ ఉన్నారు, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, రాజశేఖర రెడ్డి ఉన్నారు, నేను ఏం లెక్కలండి ఈ మూఢనమ్మకాల లెక్కలు?
ప్రజలు మీకు అధికారం ఇస్తే ఉంటారు, ఉండాలనేటువంటిదని ఎవరు వ్యతిరేకించరు. కాబట్టి రాజకీయాలలో తీవ్రమైన మార్పులు కనపడుతున్నాయి అనేటువంటిది విశ్లేషకుడుగా నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం స్పష్టంగా కనపడుతుంటుంది. ఎవరు ఎటు పోతారు, ఎవరు ఏ దారిని వెతుకుంటున్నారు. ఒకటేంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉండేటువంటిది నాకు చాలా అంటే ఉంటే తప్పేం లేదు, నేనే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి నిర్ణయాలు చేసేటువంటి పద్ధతిలో ఉండాలనేటువంటిది కాంగ్రెస్ లో వీలవుతుందా వీలు కదా, కాంగ్రెస్ గెలుస్తుందా లేదా, కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బలహీనపడుతున్నటువంటి సందర్భం లోపల ఎవరి దారి వాళ్ళు వెతుకునేటువంటి ప్రయత్నం లోపల అనే అనుమానాలు వాళ్ళకి కనపడుతున్నది. కాబట్టి ఆయన కాంగ్రెస్ ఏ పార్టీ అయితే కాంగ్రెస్ ను భూస్థాపితం చేసిందో 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు పాలించినారు, ఆ పార్టీ గురించి వాళ్ళ మాట్లాడడం అనేటువంటిది అసందర్భమైనటువంటి విషయం. ఏ రకంగా చూసినా అది సందర్భం కాదు. రెండవది, తెలంగాణలో అస్తిత్వ పోరాటం ఉంది, తెలంగాణ ఉద్యమ అస్తిత్వ పోరాటం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా మరి ఆయన మాట్లాడితే మరి నేను చూడలేదు, కానీ ఆయన ఇంతవరకు కూడా మరి అమరవీరుల స్తూపం దగ్గర ఒక్కసారి కూడా నమస్కారం చేయలేదు అని అంటారు. తప్పరైతే నాకు తెలియదు, నాకు దగ్గర సమాచారం అయితే లేదు, చర్చలో కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి సరే వెళ్తే సరే నా మాట విత్డ్రా చేసుకుంటున్నాను. రెండవది ఏంటంటే జ్యోత్స్న గారు, రాజకీయాలలో చాలా గొప్ప మార్పులు జరుగుతాయి అనేటువంటిది మనకు కనపడుతున్నాడు. ఎవరు ఏ పార్టీ, ఎవరు ఎటువైపు పోతున్నారు, ఎవరు దేనికోసము అనేటువంటి అంశాలు మన రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని పేరు ఎత్తుకున్న తర్వాత మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన మరి తనకు తానుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుండా, బీఆర్ఎస్ పార్టీని ఎదగడానికి ప్రయత్నం చేస్తుండా, మమ్మల్ని భారతీయ జనతా పార్టీని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తుండా. అంటే రకరకాలుగా ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది నేను అనడం లేదు, వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభమా అనేటువంటి దాని మీద చర్చ వచ్చినప్పుడు ఏ రకంగా లాభం అవుతుందో నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా అడ్జస్ట్మెంట్ లో సర్దుబాట్లలో అవగాహనతో ఈ చర్చలు ఈ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు అనేటువంటి విషయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీ చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. అదే రోజు సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా బీజేపీకి సంబంధించి ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ గద్దె దిగాలని కూడా చెప్పారు. అదే కదా, ఇప్పుడు ఏ రోటికాడి పాట ఆ రోటి పాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ 55 ఏళ్లు పాలించినటువంటి, స్పష్టంగా పాలించినటువంటి, జాతీయ స్థాయిలో పాలించిన, రాష్ట్రంలో పాలించినటువంటి పరిస్థితుల వల్ల కమ్యూనిస్టు పోరాటాలు, నక్సలైట్ పోరాటాలు ఎవరికి వ్యతిరేకంగా జరిగినాయి మేడం? కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా జరిగింది. ఇవాళ వాళ్ళంతా కలిసి ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా విచిత్రంగా కనపడుతున్నటువంటిది. భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎన్నుకున్నంత కాలం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వం లోపల ఈ దేశంలో విరాళిస్తూనే ఉంటది, వికసిస్తూనే ఉంటది. కాబట్టి ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు. ఇప్పుడు ఖమ్మం అనగానే కమ్యూనిస్టులకు కావచ్చు, కాంగ్రెస్ కు కావచ్చు, ఈవెన్ టీడీపీకి కావచ్చు, ఈ 3 పార్టీలకు సంబంధించి అక్కడ కొంచెం ఓటర్లు ఆ జనాలు ఎక్కువనే ఉంటారు కదా. ఉన్నారు. ఒక మాట అన్నాడు వాడు, మాట్లాడడంలో పెద్ద మనం తప్పు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, త్రిపురలా ఖమ్మం కూడా త్రిపురలాగా అవుతుందా అన్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ గెలవచ్చు అనేటువంటి చెప్తున్నాడు. కాబట్టి ఏం మాట్లాడుతుండో దానికి ఒకదానికి ఒకటి లింక్ లేకుండా ఏదంటే అది మాట్లాడే పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు తనకు పద్ధతి అవలంబిస్తున్నారు. అది ఎంతవరకు ఆ పార్టీకి ప్రయోజనము, ప్రజలు ఏమనుకుంటారు, ఆల్ ఆఫ్ సడన్ గా టీడీపీని ఎందుకు పైకి తీసుకొస్తున్నాడు, ఇవన్నీ సమస్యల ఆలోచనల్లో చాలా అనుమానాలు వస్తున్నాయి. వీటికి కొంత క్లారిటీ వస్తుందనే భవిష్యత్తులో రాజకీయాలు వీటన్నిటి కూడా మామూలుగా ఉండవు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు తెలంగాణలో కనపడితే ఏమైతే ఒక ప్రయోగశాల అవుతుందేమని చెప్పి వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. సుమిత్ర గారు, ఇక్కడ అంటే టీడీపీకి సంబంధించి ఏ పార్టీ అయినా ఎలా పుట్టింది అన్నదానికన్నా కూడా ఒక పార్టీ మనుగడ అనేది ఇంపార్టెంట్. సో ఒక పార్టీలను లేకుండానే చెయ్యడం అన్నదానిపైనే ఫోకస్డ్ గా వెళ్లారేమో అని అనిపిస్తోంది. సో దాన్ని అంటే ఇప్పుడు టీడీపీ వస్తే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్లకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, అండ్ ఒకవైపు టీడీపీ పాట తెలంగాణలో ఎత్తుకుంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నిజం చెప్పాలంటే అదొక కత్తి మీద సాము లాంటి వ్యవహారం. సో ఇది ఫోకస్డ్గా ఏదో టీడీపీని బతికించాలనో లేదంటే ఆ ఉద్దేశంతో అన్నట్టు అనిపిస్తోందా మీకు? అర్థం కాదండి. స్పష్టమండి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు అవసరమైతే తను వ్యక్తిగా ఒక సొంతగా అటు టీడీపీ బలం కావాలి తనకు, అటు బీజేపీ బలం కావాలి తనకు, ఇటు కాంగ్రెస్ బలం కావాలి తనకు, ఉమ్మడిగా మొత్తంగా ఉంటేనే తాను ఉండగలుగుతాడు. ఇప్పుడు ఈ వివాదాలు చూసినప్పుడు ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేస్తూ మంత్రివర్గాన్ని అంతా నిర్వీర్యం చేసే పని, అటు అధికారులను టార్గెట్ చేస్తూ ఇటు మంత్రులను టార్గెట్ చేస్తూ ఒక్కడిగా వెలిగిపోవాలంటే అందరి మద్దతు తనకు కావాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉన్నదనేది స్పష్టం అవుతుందండి. తన మంత్రివర్గాన్ని కాపాడుకుంటున్నట్టు లేదు, తన మంత్రివర్గాన్ని బలి చేస్తా ఉన్నాడు. మొన్న కొండా సురేఖ గారి అంశమైనా, ఇంకా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అంశమైన, బట్టి గారి అంశమైన, బట్టి గారిని ఎంతగా అందులో నిజాలు మరి ఏంటో తెలియదు తెలంగాణ సమాజానికి, కానీ ఆయన కమిషన్లు తీసుకుంటున్నాడని బిల్లుల శాంక్షన్ లో సెక్రటేరియట్లనే కాంట్రాక్టర్లు ధర్నా చేసిన పరిస్థితి చూసినాం. అట్లా వాళ్ళ ఇంట్లో కాటన్లు నింపి పెడతా ఉన్నారనే ప్రచారం, పర్సెంటేజ్లు తీసుకుంటున్నారనే ప్రచారం, ఇవాళ ఈ ప్రచారం, ఆ ప్రచారం కూడా సీఎం గారే చేయించాలంటున్నారు మీరు. 100% అండి. వాళ్ళ అనుకూల మీడియాలో మంత్రులు ఇట్లా తన్నుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేయగలరు, పాలన ఎట్లా చేయగలరు అని ఆ కథనాలు వడ్డీ వార్చిస్తా ఉంటే స్పష్టమవుతా ఉంది కదండి తెలంగాణ సమాజానికి. వీళ్ళందరి లేదు అని అంటే ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు మరి దీని మీద సమగ్రమైన విచారణ ఎందుకు చేయరు? ఈ బొగ్గు గన్ల విషయం అయితేనేది, మరో విషయం మహిళా అధికారులను బలి చేసే విషయం, ఇవాళ సమాజంలో చిన్న చూపు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది కదా. మహిళా అధికారులు మరి బలవుతారా, వీళ్ళకి నిజంగా ఇట్లాంటి వేధింపులు ఉంటాయా, వీళ్ళు తలలు వంచినరా అని సమాజం నుంచి ఎట్లాంటి, ఒక ఐఏఎస్ అధికారికే ఇట్లాంటి పరిస్థితి ఉన్నదంటే సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటి, ఎంత అవమానాల్ని భరించాలి సమాజంలో వాళ్ళు. ఈ మీ మధ్య తగాదా కోసం ఇటు మీడియాను, జర్నలిస్టులను, ఇటు మహిళా అధికారులను మీరు బలి చేస్తారా? ఖచ్చితంగా ఈ పేమెంట్ కోటా తనకు పెట్టుబడిదారులను తాను పొగడాల్సిందే. ఆ పెట్టుబడిదారి వ్యవస్థ కొనసాగడానికి ఎంతో కొంత తాను రుణం తీర్చుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. అండ్ ఫైనల్ గా ఇందిరా గారు, ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళే చెప్తున్నారు. సో అందరి యొక్క మద్దతు కోరాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్తున్నారు. రాజకీయాలు ఎలక్షన్ సమయంలోనే రాజకీయాలు చేస్తా, మిగతా సందర్భాలలో నాకు అందరూ కావాలి, నేను అందరితో ఉంటాను, అన్ని వ్యవహారాలు చక్కదిద్దడం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము నేను ఎవరి దగ్గరికైనా వెళ్తాను, దేనికైనా అని చెప్పడం జరిగింది. సో మరి అలాంటప్పుడు మొన్న జరిగినటువంటి ఖమ్మం ఇష్యూని పదే ఎందుకు రాద్ధాంతం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారి జయంతి ఉంది, ఖమ్మంలోనే ఆ కేంద్రకంగా ఆ రోజు మీటింగ్ జరిగింది. ఆ సందర్భంలో ఆ కంటెస్ట్ లో తను మాట్లాడి ఉన్నారు. సో లీడర్ లక్షణం ఏంటండి? ప్రజల్ని మెప్పించాలి. ప్రజలకి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఆ విషయాలని లీడర్ చెప్పాలి. ఇందిరా గారు, ఇప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి అంటే ఒక్క బీఆర్ఎస్ సపరేట్, మిగతా అందరినీ ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి అక్కడ ఎవరున్నా కూడా వాళ్ళని మెప్పించి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడ్డట్టు చేసుకోవడం అనేది, ఇక్కడ టోటల్ గా ఫైట్ అనేది బీఆర్ఎస్ తో మాత్రమే. కరెక్ట్. అప్పుడు అట్లాంటప్పుడు నేనేం చెప్తున్నా, ఖమ్మంలో మాట్లాడిన సందర్భంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, టీడీపీ ఇప్పటికిప్పుడు ఇక్కడ వచ్చి చేసేది లేదు, వాళ్ళకు ఉన్న ఓట్ బ్యాంక్ గురించి పెద్దగా మనము హై ఎక్స్పెక్టేషన్ కూడా అవసరం లేదు. అక్కడ జరిగినటువంటి విషయాలను బట్టి ఎన్టీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు, ₹2 సన్నబియ్యం అయ్యుండొచ్చు, పింఛన్ అయ్యుండొచ్చు, పట్వారీ వ్యవస్థ రద్దు చేసినటువంటి అంశాలు అయ్యుండొచ్చు, ఒక పేదల పట్ల పెన్నిదిగా నిలబడేటువంటి తన వ్యక్తిత్వం అయ్యుండొచ్చు, అలాగే వైఎస్ గారు చేసినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధం ఒక ఆరోగ్యశ్రీ అయ్యుండొచ్చు, ఒక ఫీజు రింబర్స్మెంట్ అయ్యుండొచ్చు, ఆ జరిగిన పాలసీ పేదలకు భూమి పంచినటువంటి విషయాలు, వీటి అంశాల పట్ల వీటి తీసుకున్నటువంటి లైన్ నేపథ్యంలో మాట్లాడినటువంటి అంశాలుగా మనం చూడాలి తప్ప దీంట్లో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా రాజకీయ కోణంలో, ఎందుకంటే వీళ్ళు మొన్నటిదాకా ఇక్కడ నీళ్లు ఆంధ్రలో దోచుకోపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారు, అప్పచెప్పినారు. కాబట్టి కూడా ఆంధ్ర లైన్ లోనే ఉన్నారు, ఆంధ్ర లైన్ లోనే వాళ్ళు పనిచేస్తున్నారు కనబడుతున్నది. వాళ్ళ చుట్టాలు ఎవరు, వాళ్ళ దోస్తులు ఎవరు, అంతా రాజులే కదా. కేటీఆర్ దోస్తులు ఎవరు, ఆయన చుట్టాలు ఎవరు, వాళ్ళే కదా అంతా. కాబట్టి వీళ్ళు మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? కాబట్టి చాలా క్లియర్ గా క్లారిటీగా రేవంత్ రెడ్డి గారి బిడ్డగా తెలంగాణ వాదిగా సమస్యల పట్ల తెలంగాణ ఎవరితోనైనా చేస్తాము, ఎవరి అంశానికి సంబంధించి రాజీ పడమని పదే పోయిన అధికారాలు గెలిచినటువంటి బయటకు వచ్చి మాట్లాడమని సుమిత్ర గారు ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ, అసలు టీడీపీ పుట్టుగా ఎట్లా ఉంది ఇవన్నీ పక్కన పెడితే, గతంలో కూడా అంటే సెకండ్ టర్మ్ లో గనక చూస్తే కాంగ్రెస్ టీడీపీ పొత్తుతోనే వెళ్ళింది కదా. సో టీడీపీ గురించి మాట్లాడి టీడీపీ కోసం మాట్లాడితే అందులో తప్పేముంది? కాంగ్రెస్ ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే సెకండ్ టర్మ్ లో చూసాం, ఫస్ట్ విడత అయిపోయినాక రెండో విడతలో మహాకూటమితోనే కదా ముందుకు వచ్చిండ్రు.
అప్పుడు టీడీపీతో పొత్తే కదా కాంగ్రెస్. సో కాంగ్రెస్ టీడీపీ గురించి మాట్లాడితే, 2018 టీడీపీ కోసం మాట్లాడితే 2018 తప్పేముంది? తప్పేనండి, తప్పేముందని కాదు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగున ఇప్పుడు బాబు గారి పాలనలో అక్కడ నీటి వాటను మళ్లించే ప్రయత్నం చేస్తా ఉంటే, తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంటే, గారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు టీడీపీతోన పొత్తు పెట్టుకొని పనిచేసిండ్రు. మరి ఇప్పుడు దీని నాడు గురించి మాట్లాడితే మా ఎవరు అభిప్రాయం, ఎవరు అందరి ఎవరు అభిప్రాయం చేసుకుంటారు? కేసీఆర్ గారు తీసుకున్నారండి. తెలంగాణ ఏర్పడ్డాక ఏ పార్టీ వాళ్ళది, ఏ ఒక ప్రాంతం వాళ్ళది, నిండు ఎవరి హక్కులు అసెంబ్లీలో వాళ్ళది. తెలంగాణ అనే ఉద్యమ పదమనే సమయంలోనే మాట్లాడనియనటువంటి తెలంగాణ వ్యతిరేక చంద్రబాబు నాయుడు, టీడీపీతో పొత్తు తెలంగాణ పెట్టుకొని అనే పదమే పనిచేసిన సారు. మాట్లాడనియనటువంటి ఎట్లా చంద్రబాబు ఇట్లా నాయుడు మాట్లాడితే? జై తెలంగాణ ఒకటి. అనిపించగలిగిండు కేసీఆర్ గారు. అదే మీరు అసెంబ్లీలో తెలంగాణ అనే పదమే మాట్లాడనియనటువంటి చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ ఓకే, అనిపించగలిగిండు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారు, ఎప్పుడు ఎవరు విడివిడిగా ముందుకెళ్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు, అల్టిమేట్ గా ఏ పార్టీకైనా గెలుపే పరమావధి. సో దానికోసం ఏ పార్టీతోనైనా జతగడతారు, ఏ పార్టీనైనా విమర్శిస్తారు. అటువంటి సిచ్యువేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది.